అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూజలో పెట్టే తాంబూలంలో ఏం వేయాలి, అలాగే దేవుడికి పెట్టిన తాంబూలాన్ని ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. తాంబూలం మనం దేవుడికి సమర్పించే శ్లోకంలోనే తాంబూలంలో ఏం వేయాలో చెప్పి ఉన్నారు. అదేంటంటే పూగి ఫలైస్స కర్పూరై రాగ్నవల్లి ధైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే పూగి ఫలై అంటే వక్క, కర్పూరై అంటే పచ్చకర్పూరం, ఎడిబుల్ క్యాంఫర్ లడ్డూలో వేస్తారు కదా అది, నాగవల్లి అంటే తమలపాకు, ముక్తాచూర్ణం అంటే సున్నం. ఈ నాలుగింటిని కలిపి తాంబూలంలో భగవంతునికి సమర్పిస్తున్నాము అని. ఇవన్నీ ఏమి లేకపోతే అక్షతలు తీసుకొని తాంబూలం ఇస్తున్నట్టు మనసులో భావించి తాంబూలం ఇచ్చినట్టు అక్షతలు సమర్పించవచ్చు. భగవంతుడికి ఆరాధనలో విధానం కన్నా భక్తి ప్రధానం. తాంబూలంలో మన పెద్దవారు ముత్యపు సున్నాన్ని వాడేవారు. అది ఎలా తయారు చేస్తారంటే మంచి ముత్యాలు తీసుకొని ఒక కుండలో పోసి దానిలో నిమ్మకాయ రసం పిండి దాన్ని ధాన్యపు గాథలో 6 నెలలు పెడితే అది 6 నెలలకి సున్నంగా తయారవుతుంది. దానిలో కొన్ని ఔషధీ సముదాయాలు కూడా వేసేవారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో పాన్ లేదా వక్కపొడి వేసుకుంటే ముఖ సంబంధమైన క్యాన్సర్ వస్తుందని, అందువల్ల మేము తాంబూలం వేసుకోము అని కొందరు అంటారు. దానికి సమాధానం ఏంటంటే వక్క కానీ సున్నం కానీ ఎక్కువసేపు నోట్లో పెట్టుకోవడం వలన పంటికి ఇబ్బంది వచ్చి అది బుగ్గన ఒక చిన్న పుండులాగా తయారవుతుంది. అది ఇంకా తగ్గనివ్వకుండా రోజు వేసుకోవడం వల్ల ఆ పుండు క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. కానీ శాస్త్రీయ పద్ధతిలో ముత్యపు సున్నం వాడి ఇంకా తమలపాకు ఆకుల యొక్క చిగుర్లు ఈనెలు తీసేసి వేసుకోవాలి. తమలపాకులో ఏ ఏ భాగాలు తీసేయాలి, ఎలా వేసుకోకూడదు అనే దాని గురించి వీడియో చేసున్నాను, మీరు దానిలో చూడండి. ఇలా శాస్త్రీయంగా తమలపాకు ఆకులో ఏ భాగాలు తీసేయాలో తీసేసి ముత్యపు సున్నం ఉపయోగించి వేసుకుంటే చాలా రకాలైన అనారోగ్యాలు తొలగిపోతాయి. ఇంకా మన ఋషులు ఏం చెప్పారంటే చిన్నపిల్లలకి దగ్గు ఇంకా గొంతు సంబంధిత అనారోగ్యం ఉన్నప్పుడు పండు తమలపాకు ఆకులని తీసుకొని దానికి తేనె పూసి పిల్లలకు తినిపిస్తే వారికి గొంతు సంబంధిత ఉపశమనం లభిస్తుంది. చివరికి మనం తిన్న ఆహారంలో ఏవైనా లోపాలుంటే అవి కూడా తొలగిపోతాయి. అలాగే దేవుడికి పెట్టిన తాంబూలం ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనికి సమాధానం ఏంటంటే ఉదయం దేవుడికి తాంబూలం సమర్పించి శాస్త్రీయ పద్ధతిలో భోజనం చేశాక అది ప్రసాదంగా మనం తినాలి. ప్రకృతిలో దేవుడిచ్చిన ఏ వస్తువైనా శాస్త్రీయంగా మితంగా పద్ధతిగా వాడితే ఆరోగ్యానికి హాని చేయదు, ఇంకా మనకి మేలు చేస్తుంది. కానీ మనం తాంబూలం ఎలా తినాలో తెలియక కెమికల్ ఉన్న వస్తువుల్ని సున్నాన్ని కలిపి తింటే అది అనారోగ్యానికి దారితీస్తుంది.